గురుగారు ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురుగారు అసలు అంటే మీరు స్టోరీ స్టార్ట్ చేద్దాము. అయితే మౌని అమావాస్య అంటే ఏమిటి, అంత ప్రత్యేకత ఏమిటంటే అసలు? ఏ సంవత్సరంలో 12 ఆటలు అత్యంత విశేషం అంటే ఇప్పుడు 100 సంవత్సరాలకు ఇవన్నీ ఉత్తిదే కానీ ప్రతి సంవత్సరం ఒకటి వస్తుంది మౌని అమావాస్య. మౌని అమావాస్య ఎప్పుడు వస్తుంది? ఈ మాఘమాసానికి ముందు వచ్చే అమావాస్య మౌని అమావాస్య. ఓకే. ఇప్పుడు ఈ మాసం పూర్తి అవ్వగానే చతుర్దశి నాడు వచ్చేది మౌని. దీన్నే చిల్లంగి అమావాస్య, తై అమావాస్య, రకరకాల పేర్లు. తై మాసం కాబట్టి తమిళనాడులో తై అమావాస్య అంటారు. తమిళ సాంప్రదాయంలో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. చాలా అంటే వాళ్ళకి ఏ అమావాస్య అయినా మంచిదే, మనకి ఈ అమావాస్య చాలా మంచిది. ఓకే. మౌని అమావాస్య అంటే మౌనముని, మౌనానికి సంస్కృతంలో మౌనానికి ప్రతీక, అంటే ఈ రోజు అంతా మౌనంగా ఉండడం నిశ్శబ్దానికి ప్రతీక. ఓకే. సో మౌని అమావాస్య అంటే నిశ్శబ్దంతో కూడినటువంటి ఒక ప్రశాంతత కలిగినటువంటి అమావాస్య, మౌనముని అన్నమాట. ఓకే. సరే ఈరోజు ఏం చేసినా ఫలితాలు చాలా బాగుంటాయంట. అలాగే ఈరోజు ఏమి దానం చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ బోర్డు అంతా చెప్పుకొచ్చారు. ఓకే. ఈరోజు 3 వస్తువులు ఉంటే బాగుంటుందని చెప్పేసి మనకి సాంప్రదాయం తెలియజేస్తోంది. ఆ 3 ఏమిటంటే, ఒకటి కళ్ళుప్పు, లక్ష్మీ గవ్వలు. విన్నావా ఎప్పుడైనా? విన్నాను. లక్ష్మీ గవ్వలు, కళ్ళుప్పు అంటే క్రిస్టల్స్, మన సముద్రపు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు. సముద్రపు ఉప్పు, రాళ్ల ఉప్పు వేరు. అది వేరా? సముద్రం అంటే కళ్ళుప్పు అంటే సముద్రం అంతా అది క్రిస్టల్ ఒక ఈవెన్ గా ఉండదు. ఓకే. బస్తాల్లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు, అవును. బండి మీద వేసుకుని బస్తా, అది కళ్ళుప్పు. సముద్ర ఒడ్లో పండిస్తుంటారు కదా, వేసి కళ్ళంలో వేసి అది తయారు చేస్తారు కదా, అది కళ్ళుప్పు అంటే అది న్యాచురల్ సాల్ట్. ఓకే. అది తర్వాత లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు అండ్ రుద్రాక్షలు, ఈ 3 ఉండాలి. ఈ 3. సో రుద్రాక్షలకి ఇక్కడి నుంచి ఎలాగ మాఘమాసం కాబట్టి ఇక్కడి నుంచి మహాశివరాత్రి వరకు అది విపరీతంగా ఈ ధారణ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇవాళ నుంచే ఆ పని మొదలు పెట్టమని పురాణం చెప్తాను. సో మౌని అమావాస్య చాలా ఈశ్వరుడికి ఇష్టమైనటువంటిది, అందరికీ ఇష్టమైనటువంటిది. ఈ మౌని అమావాస్య నాడు ఏ పని చేసినా ఆ ఫలితాలు చాలా బాగుంటాయంట. సరే, ఇంక ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ మౌని అమావాస్య త్రివేణి సంగమం, కుంభమేళ ప్రయాగ్రాజ్ ఒక అద్భుతంతో కూడుకున్న అసలు ప్రపంచ వింతలు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపడుతున్నాయి. అసలు ఏమిటి, అసలు కొన్ని వందల దేశాల్లో 25 లక్షలు 30 లక్షలు జనాభా, చాలా వరకు 200 దేశాల్లో దాదాపు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 25 లక్షలు 30 లక్షలు 50 లక్షలు జనాభా, కోటిన్నర 10 కోట్ల మంది ఒక్క దగ్గర స్నానం చేయడం కోసం ఒక్క రోజుకి. ఇవాళ అది భూమి మీద ఎక్కడ సాధ్యం? ఇవాళ 10 కోట్లు అంట. 10 కోట్ల జనాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు? అసలు అది సాధ్యమా? ఓ దగ్గర 5,000 మంది చేరితేనే, సినిమా హాల్ దగ్గర తొక్కిసలాట 2,000 మంది చేరితేనే ఇంత అవుతుంది. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లలో వెళ్ళిపోయి ఒక ప్రాంతంలో ఒక ఆర్గనైజ్డ్గా, ఒక సిస్టమేటిక్గా ఎక్కడి నుంచి వస్తారు ఈ నాగసాధువులు? ఎక్కడి నుంచి వస్తారు ఈ అఘోరాలు? అసలు ఏమిటి స్నానం, ఏమిటి ఇదేమిటి? ప్రపంచానికి ఒక వింత. సో అద్భుతం ఈ రోజైతే భగవంతుడు ఉన్నాడు అంతే కదా. ఈ మౌని అమావాస్య సందర్భంగా అక్కడ అసలు ఒక అద్భుతం ఆవిష్కరించబడుతోంది. అసలు రాత్రి నుంచి నేను ఆ ఫొటోస్ చూస్తూ ఉంటే నాకు వస్తూనే ఉన్నాయి. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే 2 కళ్ళు చాలు, అంత బాగుంది. ఎంత వీలైతే అంత వెళ్ళి రావాలి. అంతే. ఎక్కడికంటే లక్నో వరకు వెళ్ళి, లక్నో నుంచి అలాగ వెళ్ళొచ్చు, ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి ఇటు వెళ్ళొచ్చు, మధుర వెళ్ళి మధుర నుంచి రావచ్చు, బనారస్ వెళ్ళి బనారస్ నుంచి రావచ్చు. మనకి అక్కడికే వెళ్ళాలని ఏం లేదు. అవకాశం ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి పక్క నుంచి పక్కకి వెళ్ళండి. సో ఇది ఒక మంచి అవకాశం. కరెక్ట్. మళ్ళీ ఇలాంటి అవకాశం మనకి వస్తుందో రాదు, మళ్ళీ 140 సంవత్సరాల తర్వాత మళ్ళీ. సో ఇది చాలా మంచి అవకాశం. అక్కడ ఎంత ఆర్గనైజ్డ్, ఎంత సిస్టమేటిక్గా జరుగుతుంది అంటే చిన్న పొరపాట్లు జరగకుండా చాలా బాగుంది. అన్ని కోట్ల మంది జనం ఉన్నా అది మానవ మాతృలకు ఎవరికి ఆర్గనైజ్ చేయడం సాధ్యం కాదు. మనకు అప్పుడెప్పుడు కురుక్షేత్ర యుద్ధం గురించి, పానిపట్టు యుద్ధం గురించి చెప్పుకున్నాం, అది మనకు తెలియదు. బట్ మనం కళ్ళతో చూస్తున్నాం, ఇక్కడ కళ్ళతో చూస్తున్నాం. కోట్లాది మంది అక్కడ స్నానం చేయడానికి ఒక అద్భుతం ఆవిష్కరించబడుతుంది ప్రయాగరాజ్లో. వర్ణనాతీతం అన్నమాట.